వంకాయ కర్రీ కోసం మిక్సీ జార్లోకి మీడియం సైజులో ఉన్న ఒక ఆనియన్ టమాటోను చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలోకి ఆయిల్ వేసుకుని వంకాయలు గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టుగా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకుని మూత పెట్టుకుని మగ్గించుకుని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ ఇదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఒక మీడియం సైజ్ ఆనియన్ను నిలువుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయినంత వరకు ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మనం ముందుగానే మిక్సీ చేసుకున్న ఆనియన్ టమాటో పేస్ట్ కూడా వేసుకుని 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి వేసుకుని అంతా ఒకసారి బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ మగ్గించుకున్న వంకాయలను మీ పులుపుకు తగినట్టుగా చింతపండు రసాన్ని ఒక 1/2 కప్ వాటర్ను యాడ్ చేసుకుని అంతా కలుపుకుని మూత పెట్టుకుని 5 మినిట్స్ కూరను ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసి 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని ఒకసారి అంతా కలుపుకోవాలి. ఫైనల్ గా చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని డిష్ అవుట్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.